జాగృతి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పనిచేస్తుంది, ఎక్కడ సంస్కృతి సాంప్రదాయాల కోసం అక్కడ ఉన్నదంటే అక్కడ జాగృతి పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పోస్టులు ఇవ్వడంలో కావచ్చు, అంటే టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, అంటే కవిత గారి ద్వారా చేంజ్ మొదలైందని చెప్పేసి అనుకోవచ్చు. చాలా వరకు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మాటలకే తప్పించి అంటే ప్రాక్టికల్గా అనేది చాలా తక్కువ మేడం. అంటే మీకేమనిపిస్తుంది ఆ విషయంలో? 100% వాళ్ళందరూ మాటలకు తప్ప చేతలకు లేదు. మా కవిత గారికి మాకు ఏ అధికారం లేకపోయినా ఏదైతే మాట అన్నదో, ఏదైతే ప్రభుత్వాన్ని కొట్లాడుతుందో వారు అది ఆచరణలో చేసి చూపించారు. ఇప్పుడు జాగృతిలో చూసుకున్నట్లయితే ఒక బీసీగా, ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. ఇది ఒక మహిళ చేసేదే కాదు, ఎవరైనా చేయొచ్చు ఈ పోస్ట్, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఒక మహిళగా నన్ను గుర్తించారు, ఒక బీసీకి ఇచ్చారు, ఎవరికైనా చేయదు. ఇక్కడనే కనిపిస్తుంది కవితక్క చేసేటువంటి ఆలోచన, వారు ఇచ్చినటువంటి మాట ఆచరణలో ఉందా లేదని. సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చినటువంటి పదవుల్లో కూడా, నియోజకవర్గ ఇన్ఛార్జీలలో కూడా ఫస్ట్ పోస్ట్ ఒక బీసీ మహిళకే ఇచ్చారు. అట్లనే కంటిన్యూ ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం ఇచ్చారు. అక్క మాట ఏదైతే చెప్తారో దాన్ని ఆచరించి చూపిస్తారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది మేడం. రేపటి నాడు ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత జనాలు అంటే టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ఇంత పెద్ద పార్టీలు ఉండగా, సో ఈ రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేస్తుంది అని చెప్పేసి అవకాశం ఇస్తారు? ఇంత పెద్ద పార్టీలు ఉన్నా కూడా ఇంకా ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు. ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా తిండి లేనటువంటి వాళ్ళు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా రోడ్ల మీద వేల మంది ఉన్నారు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా అనాథలు ఉన్నారు, ఇంత పెద్ద పార్టీలు ఉండి కూడా కనీసం కరెంటు, మంచినీళ్ళ సౌకర్యం లేనటువంటి మారుమూల ప్రాంతాలు, తాండాలు ఉన్నారు. అవన్నీ కవితక్క దగ్గరికి ఆ సమస్యలు వస్తే కవితక్క కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ వెళ్ళి ఈ మధ్య కాలంలో జనం బాట కావచ్చు, సింగరేణి బాయి బాట కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకొని ఒక్కొక్క దగ్గరికి వెళ్తే అవి చూసుకుంటే మనసు కలిచి వేస్తున్నది. ఇంత ప్రభుత్వం అసలు ఇప్పుడు ఇంతవరకు ఇలా పట్టించుకోలేదు. మరి ఇంత పెద్ద ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే అసలు వీళ్ళకి ఏ ఫలితం అందట్లేదు. అసలు వీళ్ళని ఒక మనుషులుగా గుర్తించట్లేదు. కేవలం ఓట్ల కోసం మాత్రం వీళ్ళని వాడుకుంటారంటే ఇట్లాంటి సమస్యలన్నీ ఈరోజు కవితక్క గారు గుర్తించారు. ఇవాళ ఏ పార్టీ మేము అధికారంలో లేము, కనీసం ఆ ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి వాళ్ళము, ఇప్పుడే కొత్తగా పురుడు పోసుకున్నటువంటి వాళ్ళము. అయినా ఈరోజు సమస్యలు గుర్తించి ప్రతి సమస్య మీద ఎవరైనా ప్రతిపక్ష నేతగా ఫైట్ చేస్తున్నది కవితక్క. ఇలా మీరు కూడా గమనిస్తుంటారు, తెలంగాణ రాష్ట్రం సమస్య వచ్చింది అంటే అది కవితక్క దగ్గరకే ప్రజలు వస్తాను. అరే కవిత గారి ద్వారా అయితేనే ఈ సమస్య పరిష్కారం అయ్యేటి ఉంటుంది. అధికారం లేకపోయినా సరే కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కొట్లాడి చాలా సమస్యలు మధ్య కాలంలో పరిష్కరించారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రానున్న రోజులు కూడా పరిష్కరించబోతారు. అయితే ఇక్కడ కవిత గారికి ఒక మచ్చ ఉంది మేడం. ఏంటంటే సరే 10 సంవత్సరాలు ఏం చేసింది? 10 సంవత్సరాలు ఉద్యమకారులు గుర్తుకు రాలేరా? 10 సంవత్సరాల ఇతర కార్మికులు గుర్తుకు రాలేరా? 10 సంవత్సరాల సింగరేణి బాధలు పట్టలేవా? ఇన్ని రోజులు చేయలేంది ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఏదో తండ్రి కూతుర్లు అన్న మధ్య పంచాయతీతో వచ్చింది, ఈమెను ఎట్లా నమ్ముదామని చెప్పేసి బయట జనరల్గా నడుస్తున్నటువంటి టాక్. కవితక్క గారు 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పుడు చాలా ఇంటర్నల్ గా కొట్లాడింది. అవి మాలాంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని తెలుసు. మహిళల విషయం కావచ్చు, చిన్న స్థాయి ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇవ్వాలి, చిన్న స్థాయి ఎంప్లాయీస్ కు కనీస జీతం ఇస్తేనే కదా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేది. మా ముందు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి, చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయినా వాళ్ళు పట్టించుకున్నారు. అట్లా పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అయింది. కవితక్క గారు చెప్పిన మాటలు కనుక వాళ్ళు విని ఉంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. వారు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల వాళ్ళ కుప్పగూలిపోయింది. కవిత గారి వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కేటీఆర్ గారు చెప్పారు. అసలు కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి సంబంధం ఏమైనా ఉందా చెప్పండి. ఒక్కటే మాట క్లారిటీ ఇవ్వాలంటే కేటీఆర్ గారు, కవితక్క గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాకనే కదా కవితక్క జైలు పోయింది. అసలు కవితక్కకు పార్టీ ఓడిపోవడానికి సంబంధం ఎక్కడ ఉంది? అసలు కవితక్కను ఓడించినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ మాట చెప్పాలంటే కవితక్కను ఓడించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా లిక్కర్ కేసుల విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పరుగు పోవడం కావచ్చు, అది మాకు 2-3% ఓట్ బ్యాంక్ అనేది మైనస్ అయింది అన్నారు. సో 2% తోటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. అంత వాళ్ళ అధికారంలోనే ఉన్నారు కదా, అప్పుడు లిక్కర్ కేసు గురించి ఉన్నారు కదా. మరి కవితక్క గారు గట్టిగా అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఏమన్నా ఆధారం ఉంటే చూపించాడు అని అంత గట్టిగా వాదించారు కదా. మరి వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు మరి అలాంటి తప్పేముంటే చూపించాలి కదా, ఇంటర్నల్ గానైనా చూపించాలి కదా. వాళ్ళు ఎక్కడ చూపించలేదు, ఏం లేదు. కవితక్క గారు కేసీఆర్ గారి తర్వాత చాలా యాక్టివ్ అవుతున్నారు, ప్రజల కోసం కొట్లాడుతుంది, సమస్యల మీద కోసం కొట్లాడుతుంది. ఇప్పుడు సింగరేణి గురించి మీరు అన్నారు, సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కవితక్క గారు. అప్పుడు కవితక్క సింగరేణికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మాత్రమే సింగరేణిలో ఉన్నటువంటి కారుణ నియామకాలు అప్పుడు ఎక్కువగా జరిగినాయి. చాలా మంది సింగరేణి కార్మికులు అప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి ఈ పరిపాలనలో దాదాపు 200 మంది కూడా కారుణ నియామకాలలో ఎవరు అన్ఫిట్ కాకపోవచ్చు కూడా.
సింగరేణి ఎంప్లాయీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిన్న చూసినాం, ఒక కాలే లేదు ఒక అతనికి, అతను కూడా ఫిట్ సేమ్ జాబ్ అని రాసిచ్చు, అంటే అతను ఉద్యోగాన్ని ఎట్లా చేస్తాడు, కాల్ లేదు, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది. అలాంటి వ్యక్తులు చేశారంటే అప్పుడు కవితక్క గారు గౌరవ అధ్యక్షుడు చిన్న మిస్టేక్ జరగలేదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పనిచేస్తారు అని చెప్పేసి ఆలోచించింది. సేమ్ టైం కార్మికులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇప్పించారు. భూపాలపల్లిలో కార్మికులకు క్వార్టర్స్ లేవని చెప్పేసి కొత్త క్వార్టర్స్ కోసం కవితక్క గారే పట్టుబట్టారు. కార్మికులందరూ మంచిగా పడుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఏసీలు ఇప్పించింది, చాలా పనులు చేసింది సింగరేణి కార్మికుల కోసం. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తలేరు కదా, వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు కదా సింగరేణి కార్మికులు. మరి 10 సంవత్సరాలు ఏం చేసింది అనడానికి ఇది సరిపోదా మనకి? ఓకే, సో ఇప్పుడు బయటకు వచ్చి ప్రశ్నిస్తే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు, ఒక్కరోజు నమ్మకపోవచ్చు, రేపైనా నమ్ముతారు. ఇప్పుడు సరే మేడం, మీరు జాగృతి పార్టీ అధ్యక్షురాలు పక్కన పెడితే మీరు కవిత గారిని ఇప్పుడు ఫైట్ చేస్తుంది మీకోసం అంటే నమ్ముతారా? నమ్ముతాను. ఎందుకు నమ్మ, ఒక జెన్యూన్ పర్సన్, షీఈ్ ఎ జెన్యూన్. ఓకే, మీరు వర్క్ చేశారు కాబట్టి కవిత గారిని జెన్యూన్ పర్సన్ అంటారు. మాలాంటి వాళ్ళు, వేరే వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నమ్మాలండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న వెలుగుమట్లో చూసింది కదా, వెలుగుమట్లలో ఎవరైనా పట్టించుకున్నారు ఏ పార్టీ వలన? కవితక్క ఫైట్ చేసినా కానీ కదా అక్కడ కొంత వాళ్ళకి న్యాయం జరిగింది. వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు కావచ్చు, నిరుద్యోగులది ఉన్నది కావచ్చు, ఇవన్నిట్లో కవితక్క, మొన్న ఉద్యమకారులది కావచ్చు, అంత పెద్ద దెబ్బలు తాకిన కవితకు అంత పెద్ద ధర్నా జరిగింది. ఎవరని ఒక మహిళ అయ్యి ఉండి లెక్క చేయకుండా, తన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని లెక్క చేయకుండా ఎంత అరాచకంగా చేసేది ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవన్నీ చేసారంటే కళ్ళకి కనిపిస్తుంది, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలే తీర్పు చెప్తారు లాస్ట్ కి. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ టార్గెట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా, కాంగ్రెస్ అనుకోవచ్చు? బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, అందరు టార్గెటే. మేము ప్రజలే మాకు సపోర్టు, మేడం ముగ్గురు మాకు టార్గెటే. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరూ టార్గెటే, ప్రజలు మాకు సపోర్టర్స్ అంతే. అంటే టీఆర్ఎస్ వెనుక ఏదో ఒక బలమైన శక్తి నడిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు మేడం. చాలా బలమైన శక్తి ఉన్నది. అంటే కవిత గారు కాకుండా వేరే పేరు ప్రధానంగా వినిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. చాలా బలమైన శక్తి ఉంది, ప్రజాబలమే చాలా బలమైన శక్తి. ఓకే, వేరే శక్తి లేదు, వేరే శక్తి ఏం లేదు. కవితక్క గారు ఒక మహాశక్తి. కవితక్క గారికి లేని టాలెంట్ ఏముందండి? కవితక్క గారి కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఏమన్నా కవితక్క గారి కంటే బాగా చదువుకుంటా? కవితక్క గారి కంటే ఎక్కువ అనుభవం ఉన్నదా? కవితక్క గారు అన్ని విధాల అనుభవం ఉన్నది. ముందు నుంచే తను ఒక పెద్ద కేసీఆర్ గారి కూతురు, చిన్నప్పటి నుంచే తను రాజకీయం ఉలికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, అందులోనే మళ్ళీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అమెరికాలో జాబ్ చేసి వచ్చిండ్రు, వారికి బిజినెస్ల గురించే తెలుసు, జాబ్ గురించే తెలుసు, ప్రజల సమస్యల గురించే తెలుసు, అన్ని తెలుసు కవితక్క గారు. ఈ రోజు అనర్గళంగా మాట్లాడగలుగుతారు అన్ని భాషలలో, వారికి చాలా నాలెడ్జ్ ఉన్నది, అమోఘమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. మన కవితక్కని తక్కువ అంచనా ఏది ఎవరు కూడా. చాలా కేసీఆర్ గారి తర్వాత మళ్ళీ మంచి వ్యక్తి ఎవరున్నారు, అంతా మించిన నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక మాట చెప్పాలంటే కేసీఆర్ కంటే కూడా ఎక్కువనే నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటెడ్ జనరేషన్ లో కూడా కవితక్క దానితో పోటీ పడుతున్నారు. అంటే ఈ టీం ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి టీం తోటి రేపు రాజకీయాలకు వెళ్తే సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అవుతాము. ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళందరూ ఏమైనా పుట్టుకతోట రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళందరూ నార్మల్ పర్సన్స్, నార్మల్ గా